భారతదేశంలోని అతి పురాతనమైన నగరాలలో ఒకటి అయోధ్య. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి రాజధాని అయోధ్య. విష్ణువు శ్రీరాముడుగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. రామాయణాన్ని అనుసరించి 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆదిపురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు ఈ నగరాన్ని స్థాపించాడని, మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ మహారాజు నిర్మించాడని పేర్కొనబడింది. శ్రీరాముడు పుట్టి పెరిగి పాలించిన ప్రదేశం అయోధ్య. అయోధ్య అంటే ఒక నగరం కాదు, హిందువులకు ఇది ఒక భావోద్వేగం. ఈరోజు ఈ వీడియోలో అయోధ్య ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, బాలరాముడి ఆలయంతో పాటు ఇంకా ఏమేమి చూడాలో తెలుసుకుందాం. ముందుగా అయోధ్యలో ఏమేమి చూడాలో తెలుసుకున్న తరువాత ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలో చూద్దాం. అయోధ్యకు ఉదయం 10 గంటల లోపు వస్తే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు అన్నీ కూడా ఒక్క రోజులో కవర్ చేయవచ్చు. లేదు ఒక నైట్ నిద్ర చేద్దాం, రిలాక్స్డ్గా అన్నీ చూసుకుందాం అనుకుంటే 1.5 రోజు లేక 2 రోజులు ఉండాల్సి వస్తుంది. మొట్టమొదటిగా శ్రీరామ జన్మభూమి బాలరాముడి ఆలయం దర్శించుకుందాం రండి. బాలరాముడి ఆలయం అయోధ్య స్టేషన్ నుండి 1 కిలోమీటర్ కన్నా తక్కువ దూరమే ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయల నుండి 150 వరకు తీసుకుంటారు. 5 లేక 6 ఎక్కవచ్చు. ఇదే ఆలయం యొక్క మెయిన్ గేట్. ఇక్కడి నుండి ప్రధాన ఆలయం 1 కిలోమీటర్ పైగానే ఉంటుంది. నడుచుకుంటూ మాత్రమే వెళ్ళాలి. రండి వెళ్దాం. మీకు ఎడం చేతి వైపు ఒక ఆలయం కనపడుతుంది కదా, అది సుగ్రీవ్ కిలా టెంపుల్. కిలా అంటే కోట అని అర్థం. లంక నుండి తిరిగి వచ్చిన శ్రీరాముడిని స్వాగతించడానికి భరతుడు ఈ కోటను నిర్మించాడట. తరువాత శ్రీరాముడు దీనిని అక్కడ నివసించమని సుగ్రీవరాజుకి ఇచ్చాడట. నేను సాయంత్రం పూట వెళ్ళటం వల్ల ఆలయం కొంచెం ఖాళీగా ఉంది. ఉదయం అయితే కొంచెం రద్దీగానే ఉంటుంది. సాయంత్రం వెళ్ళటం వల్ల మీరు దర్శన అనంతరం దీపాల వెలుగులో కూడా ఈ ఆలయాన్ని చూడవచ్చు. క్యూ లైన్లో నుండి మీకు దూరంగా ఒక గోపురం కనపడుతుంది కదా, అదే ప్రధాన ఆలయం. ఇలా నడుచుకుంటూ వెళ్ళాక సెక్యూరిటీ చెక్ వస్తుంది. అక్కడ మన లగేజ్ని చెక్ చేస్తారు. అది దాటి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో ఫ్రీ మొబైల్ అండ్ లగేజ్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ మన లగేజ్ని పెట్టుకుని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక 4 క్యూ లైన్లు ఉంటాయి. మీరు కుడివైపు ఉన్న క్యూ లైన్లోకి వెళ్ళండి. ఎందుకంటే ఆ క్యూ లైన్లో బాలరాముడిని చాలా దగ్గరగా దర్శించుకోవచ్చు. రెండో లైన్ ఇంకొంచెం వెనక్కి ఉంటుంది. ఆ తరువాతది ఇంకొంచెం వెనక్కి ఉంటుంది. సాధ్యమైనంత వరకు కుడివైపు ఉన్న చివరి క్యూ లైన్లో నుండి వెళ్ళడానికి ప్రయత్నించండి. బాలరాముడిని తనివితీరా దర్శించుకోండి. ఆలయం లోపల 2వ ఫ్లోర్ నేను వెళ్ళినప్పుడు చాలా వరకు పూర్తి అయ్యింది, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. మీరు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ వాళ్ళని అడగండి. ఓపెన్ అయ్యి ఉంటే అది కూడా దర్శించుకోండి. రామచరితమానస్ రాసిన కవి విగ్రహాన్ని ఏడాది పొడవునా ఆలయానికి వచ్చే భక్తులు సందర్శించాలని ఎలా ఏర్పాటు చేశారు. బాలరాముడి దర్శనం పూర్తి అయ్యాక మెయిన్ రోడ్ వరకు వచ్చి హనుమాన్ గర్హి ఆలయంకు వెళ్ళండి. ఆటో వాళ్ళు మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మెయిన్ రోడ్ నుండి ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ వెళితే హనుమాన్ గర్హి ఆలయం వస్తుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ నుండి క్యూ లైన్లు ఉంటుంది.
ఆలయం కొండపైన ఉంది. 76 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఇక్కడ హనుమంతుల వారు బాల హనుమంతుడి రూపంలో ఉంటారు. బాల హనుమంతుడితో పాటు తల్లి అంజనాదేవి కూడా దర్శనమిస్తారు. హనుమంతుడి విగ్రహం వెండి తులసి మాలతో అలంకరించబడి దానిపై శ్రీరామ్ అని చెక్కబడి ఉందట. హనుమాన్ గర్హి అయోధ్యకు సంరక్షకుడిగా పరిగణిస్తారు. దర్శించుకోండి. ఇక్కడ దర్శనం చేసుకుని మెట్లు దిగిన తరువాత ఎడం వైపుకు 5 నిమిషాలు నడుచుకుంటూ వెళితే దశరథ్ మహల్ వస్తుంది. ఇది దశరథ్ మహారాజు యొక్క మహల్. ఇక్కడే త్రేతాయుగంలో శ్రీరాముడు పుట్టి పెరిగిన ప్రదేశం. ఇప్పుడు మీరు చూస్తున్న భవనం అప్పటిది కాదు, తరువాతి కాలంలో నిర్మించబడింది. నేను వెళ్ళినప్పుడు మూసివేసి ఉంది. లోపల సీతారాముల ఆలయం ఉంటుందట. ఇది చూసుకున్నాక దశరథ్ మహల్కు ఎడం వైపు ఆనుకుని ఉన్న రోడ్డులో 5 నిమిషాలు నడుచుకుంటూ వెళితే కనక భవన్ వస్తుంది. ఈ ప్రదేశంలోనే సీతారాముల వివాహం జరిగిన తరువాత ఉండేవారని చెబుతారు. కైకేయి సీతమ్మకు ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చిందని కూడా చెబుతారు. అసలు నిర్మాణం పురాతనమైనప్పటికీ దీనిని అనేక సార్లు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఉన్న భవనం 1891లో టికమ్గఢ్ రాణి అయిన వృషభాను కొన్వారి ద్వారా నిర్మించబడింది. కనక భవనాన్ని దర్శించుకున్నాక మెయిన్ రోడ్డుకి వెళితే, అంటే మనం ఎక్కడైతే హనుమాన్ గర్రికి ఆటో దిగామో ఆ ప్లేస్, అక్కడ ఉడిపి హోటల్స్ ఉంటాయి. తెలుగు భోజనం లభిస్తుంది. లంచ్ చేసుకుని ఆటోలో గుప్తార్ ఘాట్కు వెళ్ళండి. ఈ ప్రదేశంలోనే శ్రీరాములు వారు సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్ళి రామావతారాన్ని చాలించారట. ఇది చూసుకున్నాక అక్కడి నుండి లతా మంగేష్కర్ చౌక్కు వెళ్ళండి. లతా మంగేష్కర్ చౌక్ అంటే అయోధ్య రాంపాత్ మరియు ధర్మపాత్ అని పిలువబడే 2 రోడ్ల యొక్క సముదాయం. ఈ చౌక్ను ఇండియన్ నైటాంగిల్గా పిలువబడే గాయని లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థం నిర్మించారు. ఇక్కడ వీణ ఉంది కదా, అది 40 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహం. వీణ చుట్టూ ఉన్న ట్యాంక్ లోపల 92 తెల్ల పాలరాయి కమలాలు ఉంటాయి. ఆమె 92 సంవత్సరాల జీవితాన్ని సూచిస్తాయి. ఈ స్మారక చిహ్నం రాముడి పట్ల లతా మంగేష్కర్ గారికి ఉన్న భక్తిని సూచిస్తుంది. వీణ ఆమె సంగీతాన్ని సూచిస్తుంది. ఇక్కడ కనబడుతున్న వీణకి ఎదురుగానే రామ్కీ పైడి ఉంటుంది. రామ్కీ పైడి అంటే భక్తుల సౌకర్యార్థం స్నానాలు చేయడానికి నిర్మించిన ఆధునిక ఘాట్ల సముదాయం. ఇక్కడ 25 ఘాట్లు ఉంటాయి. దీనికి ఒక 200 మీటర్ల దూరంలో సరయూ నది ఉంటుంది. అక్కడి నుండి మోటార్ల సాయంతో నీటిని తోడి ఇక్కడికి ప్రవహించేలా చేశారు. ఇక్కడి నుండి అయోధ్య చుట్టుప్రక్కల ఉన్న పంట పొలాలకి నీళ్లు వెళ్తాయి. ఈ ప్రదేశం ఒక గిన్నిస్ రికార్డ్. దీపావళికి అత్యధిక సంఖ్యలో దీపాలు వెలిగించిన ప్రదేశంగా ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 2025లో సుమారు 29 లక్షల దీపాలు వెలిగించి దీనికున్న ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఇక్కడ కొంత సమయం ఆహ్లాదంగా గడపడానికి చాలా బాగుంటుంది. దూరంగా బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ఇక్కడ నుండి వెళ్ళి ఆ బ్రిడ్జ్ దాటుకుని అవతల వైపుకు వెళ్తే నాగేశ్వరనాథ్ ఆలయం వస్తుంది. రండి వెళ్దాం. ఈ ఘాట్లలో పెద్దగా లోతు ఉండదండి, మోకాళ్ళ కంటే తక్కువ లోతు ఉంటుంది. బ్రిడ్జ్ దాటుకుని కుడివైపు వెళితే ఎడంవైపు నాగేశ్వరనాథ్ ఆలయం ఉంటుంది. శ్రీరాముడు కుమారుడైన కుశుడు ఒకసారి సరయూ నదిలో స్నానం చేస్తుండగా తన చేతి కంకణం పోగొట్టుకుంటాడు. అప్పుడు ఒక నాగకన్య ఆ నదిలో నుండి కంకణాన్ని తెచ్చి కుశుడికి ఇస్తుంది. ఆ నాగకన్య శివభక్తురాలు కావడంతో కుశుడు ఆమె కోసం ఈ నాగేశ్వరనాథ్ ఆలయాన్ని నిర్మించాడు అని ఆలయ పురాణం. ఈ ఆలయం దాటుకుని ఒక 2 నిమిషాలు నడుచుకుంటూ వెళితే కాలేరామ్, గోరేరామ్ అనే 2 ఆలయాలు వస్తాయి. ఎదురెదురుగా ఉంటాయి. ఇదే కాలేరామ్ టెంపుల్.
ఈ ఆలయాన్ని 2000 సంవత్సరాలకు పూర్వం మహారాజు విక్రమాదిత్యుడు నిర్మించగా 1528లో మొఘల రాజులు అయోధ్య మీదకు దండయాత్రకు వచ్చినప్పుడు శ్యామానంద్ సరస్వతి అనే ఆయన విగ్రహాలను కాపాడడం కోసం సరయూ నదిలో దాచిపెట్టగా 220 సంవత్సరాల తరువాత మహారాష్ట్రకు చెందిన ఒక బ్రాహ్మణుడికి ఈ విగ్రహాలు సరయూ నదిలో దొరికాయట. వాటిని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. సాధారణంగా నార్త్ ఇండియాలో విగ్రహాలను పాలరాతితో చేస్తారు. ఈ విగ్రహం మాత్రం నల్లరాయితో చేయడం వల్ల కాలేరామ్ అని పేరు వచ్చింది. ఇక్కడ సీతా సమేతంగా శ్రీరాములు వారు భరత లక్ష్మణ శత్రుఘ్నులతో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నది గోరేరామ్ టెంపుల్. గోరేరామ్ అంటే తెల్లరాముడు అని అర్థం. ఈ 2 ఆలయాలు దర్శించుకున్నాక వెనక్కి వచ్చి రామ్కి పైడి దాటి వెళితే సరయూ నది ఘాట్ వస్తుంది. ఇక్కడ సాయంత్రం 6-7 గంటల మధ్యలో సరయూ నదికి హారతి ఇస్తారు. చూసుకోండి. ఈ రోజు ఉదయం నుండి చూసినవన్నీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, మొట్టమొదటగా బాలరాముడి ఆలయం, సుగ్రీవ్ కిలా టెంపుల్, హనుమాన్ గర్హి టెంపుల్, దశరథ్ మహల్, కనక భవన్, రామ్కి పైడి, నాగేశ్వర్నాథ్ టెంపుల్, కాలేరామ్ గోరేరామ్ టెంపుల్స్, సరయూ నది ఆరతి, లతా మంగేష్కర్ చౌక్. ఒకవేళ మీరు 2వ రోజు కూడా అయోధ్యలో ఉండినట్లయితే ఇవి దర్శించుకోండి: సీతాకి రసోయ్, తులసి స్మారక్ భవన్, రామ్ కథా పార్క్. ఇప్పుడు అయోధ్య ఎలా వెళ్ళాలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల నుండి అయోధ్యకు డైలీ ట్రైన్స్ లేవు. వీక్లో 3-4 రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైన్ లిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంచుమించుగా తెలుగు రాష్ట్రాల నుండి అయోధ్యకు 30 గంటల సమయం పడుతుంది. చాలా దూరం కనుక సాధారణంగా తెలుగు వాళ్ళు కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, గయా ఈ 4 ప్రదేశాలు ప్లాన్ చేసుకుంటారు. ఈ కాశీ అయోధ్య ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఏమేమి చూడాలి, డీటెయిల్గా ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కాశీలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. ఒకసారి మనం అయోధ్య మ్యాప్ చూసుకున్నట్టయితే ఇది అయోధ్య ధామ్ జంక్షన్ అండి. ఇక్కడి నుంచి శ్రీరామ్ టెంపుల్ ఒక 700 మీటర్లు ఉంటుంది. ఇక్కడ ఆటో వాళ్ళు దిగి పెడతారు. ఇక్కడ నుంచి మనం ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ దాకా నడుచుకుని వెళ్ళాలి. సో ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇది అయోధ్య ధామ్ రోడ్ అంటారు. ఇక్కడ రామ్ టెంపుల్, ఇక్కడి నుంచి ఇది లతా మంగేష్కర్ చౌక్ అనమాట. ఈ లతా మంగేష్కర్ చౌక్లోనే మనకి రామ్కి పైడి, నాగేశ్వర్నాథ్ టెంపుల్, కాలేరామ్ గోరేరామ్ టెంపుల్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇలా వెనక్కి వస్తే ఇక్కడ హనుమాన్ గర్హి టెంపుల్, ఇలా లోపలికి వెళ్తే కనక భవన్, దశరథ్ మహల్. సో అయోధ్యలో చూడవలసిన అన్నీ కూడా ఈ రోడ్లోనే ఉంటాయి అన్నమాట. మీరు హోటల్ బుకింగ్ యాప్స్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ అయోధ్య ధామ్ రోడ్డుకి అటువైపు కానీ ఇటువైపు కానీ తీసుకోండి. ఇంచుమించుగా 800 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. ఏసీ రూమ్స్ అయితే 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది నేను తీసుకున్న రూమ్ అండి, 1200 పడింది. లతా మంగేష్కర్ చౌక్కి రామ్ మందిర్కి మధ్యలో ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్కి 5 నిమిషాల వాకింగ్. ఈ అయోధ్య ధామ్ మెయిన్ రోడ్లోనే గవర్నమెంట్ ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటాయండి. లతా మంగేష్కర్ చౌక్ నుండి రామ్ టెంపుల్ వరకు ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా కూడా 20 రూపాయలు తీసుకుంటారు మనిషికి. ఒకవేళ మీరు కాశీ నుండి అయోధ్య వెళ్తున్నట్లయితే కాశీ నుండి ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు గంగా సుత్లేజ్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. 9:30 కల్లా అయోధ్యలో దింపుతుంది. లేదు కొంచెం రిలాక్స్డ్గా వెళ్దాం అనుకుంటే 9 గంటలకు వందే భారత్ ఉంది. 11:30 గంటలకల్లా దింపుతుంది. కాశీకి టికెట్స్ బుక్ చేసినప్పుడే ఇవి కూడా బుక్ చేసుకోండి. మీరు కాశీలోనే ఫ్రెష్ అయ్యి మీ రూమ్ చెక్అవుట్ చేసుకుని ఈ రెండిట్లో ఏదో ఒక ట్రైన్లో అయోధ్య వెళ్ళండి. అయోధ్యలో దిగిన తర్వాత మీ లగేజ్ స్టేషన్లోనే క్లాక్ రూమ్లో పెట్టి ఈ రోజు మొత్తం అయోధ్య సందర్శించుకుని తిరిగి మీ ఊరికి నైట్ జర్నీ ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీరు అయోధ్యలో రూమ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు అన్నీ కూడా ఒక్క రోజులో కవర్ చేయవచ్చు. లేదు రిలాక్స్డ్గా చూసుకుందాం అనుకుంటే మీరు రూమ్ బుక్ చేసుకోండి. అయోధ్య నుండి ప్రతిరోజు తెలుగు రాష్ట్రాలకు ట్రైన్ అందుబాటులో లేవు. వీక్లో 3-4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఏ రోజైతే ట్రైన్ అందుబాటులో ఉన్నాయో ఆ రోజుకి రిటర్న్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. లేదు అంటే తిరిగి కాశీ వచ్చేసి కాశీ నుండి తిరుగు ప్రయాణం బుక్ చేసుకోండి. కాశీ నుండి తెలుగు రాష్ట్రాలకి ప్రతిరోజు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రిప్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.